నేను కోరుకునేది ఏంటంటే ఫ్యామిలీకి న్యాయం జరగాలి. అల్లు అర్జున్ గారు స్పందించాలి ఖచ్చితంగా. జస్ట్ ఒకటే డిమాండ్ ఏంటంటే డిమాండే కానీ రిక్వెస్టే కానీ ఏమన్నా కానీ ఆయనకి బాబుకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఒకటే. బ్రదర్ నిన్న తొక్కిసలాటలో పుష్ప 2 తొక్కిసలాటలో రేవతి గారు చనిపోయారు కదా, దానిపైన మీ రియాక్షన్ అంటేనా రియాక్షన్ అని కాదు, ఇది చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే అసలు ఒక అల్లు అర్జున్ సినిమాకి వచ్చి ఇట్లా బాధ జరగడం అనేది, బాబు ఆల్రెడీ పొజిషన్ బాగాలేదు బాబుకి చాలా డిఫికల్ట్ పొజిషన్ ఉంది. ఆమె రేవతి గారు చనిపోవడం జరిగింది. భాస్కర్ అనే వాళ్ళు, ఆయనకు ఒక పాప 7 years పాప, బాబు ఏమో 9 years. ఆల్రెడీ వాళ్ళకి జర పరిస్థితి బాబుది బాగాలేదు. ఇంకోటి స్పెషల్ ట్రీట్మెంట్ అందియాలి బాబుకు. ఈమె రేవతి గారిని అయితే తేలేం మనం. కనీసం బాబు కన్నా మంచి స్పెషల్ ట్రీట్మెంట్ అందించి మన అల్లు అర్జున్ గారు ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం అనేది జరగాలి ఖచ్చితంగా. అలా ఫ్యామిలీకి అండగా నిలబడాలని కోరుతున్నాను. ఇప్పుడు అసలు సిచ్యువేషన్ ఎలా వచ్చిందని అనుకుంటున్నారు? అంటే తొక్కిసలాట అంటే ఎవరు వైఫల్యం అంటారు? పోలీసుల వైఫల్యమా, ప్రజలు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలా, ఎలా జరిగిందంటారు? ఇదన్నా ప్రతి ఒక్కరిది తప్పు పట్టచ్చు. ఇంట్లో పోలీసు వాళ్ళకినా జాగ్రత్త ఉండాలి. అట్లాని పోలీసు వాళ్ళని తప్పు పట్టలేము మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఫ్యాన్స్ అని అడవిడిగా మనం ఎగబడుతున్నాం, కానీ ఒక చిన్నపిల్లల్ని తీసుకొని రావడం ఫస్ట్ డే అనేది కొంచెం చాలా తక్కువ చేసుకోవాలి. అది చిన్నపిల్లలని, లేడీస్, పెద్దవాళ్ళు ఇట్లా రావద్దు ఫస్ట్ డే. ఒక సెకండ్ డే అట్లా థర్డ్ డే చూసుకోవచ్చు. ఎందుకంటే అందరు ఫ్యాన్స్, నేను ఒక్కరిని మ్యాజివా ఫ్యాన్ అని కాదు, అందరు ఫ్యాన్స్లలో అడవిడి అనేది జరుగుతుంటుంది. రచ్చ మనం ఎంత చేయాలన్నా కానీ చేయొచ్చు. కానీ ఈ చిన్నపిల్లల్ని ఇట్లా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, ఇట్లా కాలు చేతులు ఇడగడం, ఇట్లా చాలా ఇట్లా బాధాకరం విషయం. చాలా దానికి నేను సపోర్ట్ చేయను. దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ కలిసా ఇందాక వచ్చి వాళ్ళకి చాలా బాధపడుతుర్రు. అసలు ఇలా జరగడం అనేది పద్ధతి కాదు. నేను ఆల్రెడీ సినిమా చూసినాకైనా రాత్రి నాకు ఇట్లా ఈ సంఘటన జరిగిందని తెలుసు. అప్పటి వరకు మనోళ్ళని తెలియదు. ఇది తెలియక తర్వాత తెలిసింది. తర్వాత తెలిస్తేనే 2-3 ఫ్యామిలీస్ ఉంటే చెప్పాను నేను, ఇలా చిన్నపిల్లల్ని ఇలా తీసుకురావడం ఇట్లా పద్ధతి కాదు ఇది. ఎందుకంటే తర్వాత చూసుకోవచ్చు మనం, సినిమా ఎక్కడ పోదు, 2వ రోజు 3వ రోజు చూసుకోవచ్చు. చిన్నపిల్లలను తెచ్చి ఇబ్బంది పెట్టడం అనేది, ఎవరి మీద వేసేయడము, అట్లా పోలీసు వాళ్ళ మీద చెప్పడం కరెక్ట్ కాదు కదా. మనకు కొంచెం జాగ్రత్తగా మనకు ఉండాలి. ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే నేను కోరుకునేది ఏంటంటే ఫ్యామిలీకి న్యాయం జరగాలి. అల్లు అర్జున్ గారు స్పందించాలి ఖచ్చితంగా. చనిపోయిన రేవతి గారికి మీరు ఏమవుతారండి? మేనల్లుడు అవుతాం. ఎలా జరిగింది సార్ ఇన్సిడెంట్? తొక్కిసలాట అయింది. ఫ్యాన్స్ నూకిరా, పోలీసు వాళ్ళు నూకిరా, ఎవరు నూకిరా తెలియదు. ఓకే, దీనిపైన మీ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఎలా ఉంది? ఏం లేదు, అందరు బాధాకరమైన విషయం, అందరూ బాధలో ఉన్నారు. జస్ట్ ఒకటే డిమాండ్ ఏంటంటే డిమాండే కానీ రిక్వెస్టే కానీ ఏమన్నా కానీ ఆయనకి బాబుకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఒకటే కోరిక. అసలు ఎందుకు వెళ్ళారు పుష్ప 2 అంటే ఫ్యాన్ షోకి? అసలు ఎందుకు వెళ్ళారు? ఫ్యాన్ అంటే ఫ్యాన్ అనే చెప్పి వెళ్ళారు కదా సార్. ఇప్పుడు ఆ అబ్బాయే చాలా ఫ్యాన్. ఓకే, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నాకు నైటే తెలిసింది. ఓకే, అంటే ఇప్పుడు అంటే అల్లు అర్జున్ టీం తరఫున కానీ అల్లు అర్జున్ గారిని ఏమైనా కోరుకుంటున్నారు? ఏం లేదు సార్, ఆ ట్రీట్మెంట్ కోసం ఒక రెస్పాండ్ అయ్యి ఆ ట్రీట్మెంట్ ఒకటి ఇప్పిస్తే చాలు అంత. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.